వెల్కమ్ టు వా వైష్ణవి. డోర్ దగ్గర నుంచి ఉన్నాను కదా, హోమ్ టూర్ అనుకున్నారు. హోమ్ టూర్ కాదండి, హోమ్కి లాక్ అయిపోతున్నాను. ఈరోజు బయటకు వెళ్తున్నాను. ఎందుకని అంటే లేడీస్కి ఎంతో ప్రెస్టీజియస్, ఎంతో నమ్మకమైన, ఎంతో ఇష్టమైన పూజ ఒకటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం. ఆషాఢ మాసం, శ్రావణ మాసం వస్తే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఎలా అయితే తీసుకుంటారో, ఏమేమి తీసుకుంటారో అవన్నీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం మేజర్ ఇంపార్టెంట్ కదా. సో ఈ వరలక్ష్మి వ్రతము కొత్త ఇంట్లో కొత్తగా డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడికైతే వెళ్తానో గాయత్రి పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈసారి కూడా కొత్త ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర అప్డేట్ అవుతూ ఉంటాయి డెకరేషన్స్. సో అప్డేట్ అయ్యాయండి అని కాల్ వచ్చింది, అందుకని స్టాక్ వచ్చింది అనేసరికి ఆబ్వియస్లీ వెయిట్ చేయకూడదు కదా. అందుకనే ఇంకా 1 monthలో వచ్చేస్తుందండి ఈ వ్రతం, అందుకని ముందు ఫాస్ట్ ఉండిపోవాలి కదా, అందుకే బయలుదేరాను. నాతో పాటు ఈరోజు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి నేనేమేమి షాపింగ్ చేస్తున్నానో మీరు కూడా చూసేయచ్చు. సో ఫైనలీ శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ నేను లాస్ట్ 2 years పెళ్ళైన తర్వాత నుంచి వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. బట్ అది పాత స్టోర్ అనమాట. ఈ ఇయర్ వీళ్ళు 3 floors ఎక్స్ట్రా లార్జ్ బిల్డింగ్ స్పేస్లో 3 floors కలెక్షన్ పెట్టారండి. స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది, బట్ కలెక్షన్ మాత్రం సూపర్. నేను మొన్న గృహ ప్రవేశానికి కూడా తంజావూరు ఫొటోస్ తీసుకున్నానని చెప్పానా, వీళ్ళ దగ్గర ఇవే ఫొటోస్ తీసుకున్నాను. అండ్ అడ్రస్ మీకు వచ్చేసి ఎలా చెప్పను, JNTU మెయిన్ గేట్ ఉంటుంది కదా, కుకుట్పల్లి JNTU మెయిన్ గేట్కి ఆపోజిట్లో ఒక ICICI బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ పక్కనే లేని లోపలికి వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ స్టోర్ కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా పెద్ద స్పేస్, బట్ ఈ స్పేస్ని కూడా వీళ్ళు ఫిల్ చేసేసారండి. అస్సలు ఇంత ఖాళీ లేదు, అంత కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఆబ్వియస్లీ కలెక్షన్ అంతా మన కోసమే, మన వ్రతాలు అది చెప్పకూడదు, మన కోసం చేశారంటే అది అంతే. అండ్ హాయ్ వంశీ గారు, మిస్టర్ వంశీ గారు ఈ ఇన్నోవేషన్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కొత్తగా ఇన్నోవేట్ చేసి మరి మన కోసం చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తంజావూరు నేను తీసుకున్నవి కాకుండా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అదే లాస్ట్ టైం మీకు గృహప్రవేశానికి ఇచ్చాను, తీసుకున్నారు కదా మేడం. మనం ఇది ఏంటి అంటే మొత్తం కనిపించే గోల్డ్ అంతా 22 క్యారెట్ గోల్డ్ అండి. మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా ఇచ్చాను నేను, మీరు చూసే ఉంటారు మన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ స్టోన్స్ కూడా మనకి హెవీ స్టోన్స్ ఉంటాయండి, అంటే డల్ అయిపోయే స్టోన్స్గా కాకుండా. అండ్ చుట్టూ బార్డర్ వచ్చేసి మనకి జైపూర్ స్టోన్స్ అండి. ఫ్రేమ్ వచ్చేసి టేక్ వుడ్ ఫ్రేమ్. ఇగోండి మీకు కలెక్షన్ అంతా మీకు ఇక్కడే ఉంది. ఇది 3D అనుకుంటా, 3D అండి మొత్తం. 3D. ఓకే, ఇంత పెద్ద పూజ అంటే ఇంత పెద్ద ఫొటోస్ పెట్టుకునే అంత పెద్ద పూజా మంత్రం కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. మీకు అన్నీ, కానీ ఏంటంటే దీంట్లో ఒకటే ప్రాబ్లం మేడం, టైం లిమిట్. ఓకే, మీరు ఆర్డర్ ఇచ్చిన నాకు తెలిసి మీకే ఒక 30 daysకి ఇచ్చి ఉంటాను. ముందు నాకు ఆర్డర్ ఇచ్చారు, కానీ ఏంటంటే ఇప్పుడు పొజిషన్ చూసుకుంటే అరౌండ్ 3 months మేడం. ఆర్డర్ ఇస్తే వచ్చి నచ్చిని పిక్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ ఇచ్చి చేసుకోవాలంటే 3 months మినిమం. ఆర్డర్ ఇచ్చి కస్టమైజేషన్ కావాలి అంటే 3 months. అంత అవసరం రాకపోవచ్చు, ఇంత వెరైటీ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే 3 months తర్వాత గృహప్రవేశాలు వచ్చినాయి కదండి. ఈ 3 months గృహప్రవేశాలు లేవు, అందుకుని చాలా అంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయండి. ఓకే ఓకే. సో ఈసారి మా కోసం ఏం కొత్తగా చేశారు? ఈసారి శ్రావణ మాసం అయితే చాలా స్పెషల్ మేడం, ఎందుకంటే నా ఓన్ బిల్డింగ్ లో చేసుకుంటున్నాను. కస్టమర్స్ కి కూడా ఈసారి చాలా అంటే చాలా కొత్త ఐటమ్స్ తీసుకొచ్చానండి. ఇదివరకు ఏంటంటే నాది ఓన్ బిల్డింగ్ కాదు, చాలా చిన్నగా ఉండే స్టోర్. ఈసారి అంటే చాలా పెద్ద స్పేస్ అంటే చాలా కొత్త కలెక్షన్ తీసుకొచ్చానండి. మీకు 1 by 1 చూపిస్తాను డెఫినెట్లీ. సో అమ్మవారి ఫేసెస్ ఇవి మన స్టోర్ లో ఉన్న వాటిలో యూనిక్ ఐటమ్ మేడం ఇది, అమ్మవారి ఫేసెస్. అంటే వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉంటాయండి. మన బేసిక్ ఫ్రంట్ ఫేస్ వరకు మాత్రం ఉండే దగ్గర నుంచి ఫుల్ ఫేస్, ఫుల్ డెకరేషన్, ఫుల్ సెట్ అన్నీ ఉంటాయి. సో ఇవి మీ దగ్గర ఉన్న వాటిలో ప్రీమియం. ఎస్ మేడం. ఇది వచ్చేసి 4 sizes అవైలబుల్ ఉన్నాయండి. లాస్ట్ టైం ఓన్లీ 3 sizes. చాలా కస్టమర్స్ అడిగారు, అంటే మేము శారీ కట్టుకుని 3 feet 4 feet చేసుకుంటాం కదా అమ్మవారిని, దానికి ఫేసెస్ చాలా చిన్నవి అయిపోతున్నాయి అంటే ఈసారి ఇది తీసుకొచ్చామట అండి. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మేడం. వచ్చిన కస్టమర్స్ అయితే చాలా మనకి ఇన్ఫాక్ట్ నాకు కూడా ముచ్చటేస్తున్నారు అమ్మవారిని చూస్తే. ఎంత అందంగా ఉన్నారంటే దిష్టి తగలకూడదని అనిపిస్తుంది. ఇంకా మేమేం అలంకరణ కూడా చేసుకోక్కర్లేదు, మీరే చేసేసారు. డైరెక్ట్ వెళ్ళి అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సార్ ఇంకోటి ఏంటంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా ప్రతి ఒక్కదానికి లామినేషన్ చేసామండి. అండ్ ప్రతి ఒక్కటి బాక్స్ ప్యాకింగ్ ఇస్తున్నామండి.
అంటే Safety కోసం. యూస్ చేసుకున్నాక ఎలా పెట్టుకోవాలి అని చాలా మంది అడిగారు లాస్ట్ ఇయర్ కూడా. అందుకని ప్రతి ఒక్క ఫేస్కి బాక్స్ ప్యాకింగ్ ఇచ్చేసాం. ఇంకా డైరెక్ట్ యూస్ చేసుకున్నాక కూడా సేఫ్గా పెట్టేసుకోవచ్చు మీరు బాక్స్లో. ఎన్ని ఇయర్స్ అయినా మా దగ్గర అలా కూడా యూస్ అలాగే చేసుకోవచ్చు. ఉండిపోతుంది. అవునండి. నైస్. కొంచెం ఈసారి కొంచెం టెంప్ట్ అవుతున్నాను. మీరు నచ్చారు అమ్మవారు నాకు. మా ఇంటికి వచ్చేయండి, ఇది ఫైనల్ చేసేద్దాం. ఓకే. ఇది ఈసారి తీసుకెళ్తాను. నేను లాస్ట్ ఇయర్ దాకా సిల్వర్ ఉంది కదా అని అనుకున్నా, అవునండి. కానీ అమ్మవారిని చూస్తే తీసుకెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఇంకా దీనికి కాంబినేషన్స్ ఏమేమి వచ్చాయి? ఇంకా వెరైటీస్ ఉన్నాయి మేడం, చూపిస్తాను. ఓకే, ఇవి హాఫ్ ఫేసెస్ కదా. హాఫ్ ఫేసెస్ అండి. ఈ బ్యాక్ సైడ్ మనకి కొంతమందికి సపోర్ట్ కావాలని అనుకుంటారు, కొంతమందికి ఫుల్ ఫేస్ ఉండాలని అనుకుంటాము. సో ఇది హాఫ్ ఫేస్. మీకు ఇది ఏంటంటే ఫుల్లీ ఫైబర్ మెటీరియల్ అండి. అవుట్ ఆఫ్ కంట్రీ షిఫ్ట్ చేసినా సరే ఏం అన్బ్రేకబుల్, ఇవన్నీ ఏం బ్రేక్ అవ్వండి మీకు. యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది కదా. ఉంది మేడం. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్, మీరు ఏ కంట్రీలో ఉన్నా వీళ్ళు సేఫ్గా మీ ఇంటికి మీరు ఆర్డర్ చేసింది డెలివర్ చేస్తారు. జస్ట్ వాట్సాప్లో వాట్సాప్లో పింగ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఆర్డర్స్ అన్ని చేసేసుకొని డైరెక్ట్గా మీరు డెలివర్ చేసేస్తామండి. హ్యాపీ. ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే గైజ్ ట్రస్టెడ్, చాలా టాప్ గ్రేడ్ క్వాలిటీ ఉంటుంది. ఇంతకు మించింది ఎక్కడా దొరకదు. ఓకే, ఇది ఏదో చెప్పండి. మనకి ఇది వచ్చేసి దీంట్లోనే 5 వెరైటీస్ వచ్చినాయండి ఈసారి మనకి. అవును, ఇది వచ్చేసి మనకి చక్ర మోడల్, ఇది వచ్చేసి ప్లేన్ ఫేస్, ఇది వచ్చేసి విగ్ మోడల్ అండి. ఇది అమ్మవారికి హెయిర్ ఉన్నట్టుగా, అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా స్టోర్స్ లో ఏంటంటే ఎప్పుడు ఒకే దొరుకుతాయి, ఎల్లో కలర్ ఫేసెస్, వైట్ కలర్ ఫేసెస్ అన్నట్టుగా. ఈసారి అలా కాకుండా మనకి కస్టమర్ కూడా చూసి ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా అనుకోకుండా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాక ఓకే ఇది ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు అనుకుంటారు. అంత గ్యారంటీ అండి సార్ ఐటమ్స్. సో అమ్మవారికి హెయిర్ ఉన్నట్టు అండ్ కిరీటం ఉన్నట్టు, కిరీటంలో కూడా డైమండ్స్. అండ్ ఇది ఇంకొక సైజ్, చిన్న సైజ్ లో. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ అండి మనకి. సేమ్ దాంట్లోనే స్మాల్ సైజ్, హెయిర్ తోటి ఉన్నట్టు, కిరీటం ఉన్నట్టు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మనకి ఫుల్ ఫేస్ అండి. ఇది హాఫ్ ఫేస్ కాకుండా డైరెక్ట్ ఫుల్ మోడల్, డైరెక్ట్ కలసం చెంబులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకి కొబ్బరికాయ పెట్టి వెనకాల థ్రెడ్స్ తో కట్టుకోవాలి. ఇది వచ్చేసి డైరెక్ట్ మనకి స్టాండ్ పెట్టుకుని చెంబులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజ్ అండి. కొప్పు వచ్చింది, కొప్పు వస్తుందండి. అంటే గజ గౌరీ లాగా, గౌరీదేవి లాగా. గౌరీదేవి. ఓకే, దీనిలో కూడా పెద్దది చిన్నది 2 సైజెస్. ఇవి విష్ణుమూర్తి ఫేసెస్ అండి. ఇందాక అమ్మవారి ఫేసెస్ చూపించాను కదా, లక్ష్మీదేవి ఫేసెస్. ఇప్పుడు సేమ్ అలాగే విష్ణుమూర్తి. అంటే చాలా మంది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఇద్దరిని రెడీ చేసుకుంటారండి. దాన్ని బట్టి మనం ఈసారి విష్ణుమూర్తి ఫేసెస్ కూడా వాటికి తగ్గట్టుగా స్మాల్ కి స్మాల్, బిగ్ కి బిగ్ సైజెస్ తెప్పించాము. అమ్మవారిని తీసుకునే సైజుని బట్టి ఇది కూడా మీకు ఉంటుంది. కొంతమంది కళ్యాణాలు చేయిస్తారు, కానీ ఇప్పుడు నాకు తెలియని కొత్త విషయం తెలిసింది. వరలక్ష్మి వ్రతం టైంలో కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరిని పెట్టుకుంటారు చాలా మంది. సో నోటెడ్, నాకు తెలియని విషయం నేర్చుకున్నాను ఈరోజు. ఇవి నేను లాస్ట్ ఇయర్ హ్యాండ్స్ తీసుకెళ్ళాను, లెగ్స్ తీసుకెళ్ళాను. కానీ ఈసారి ఏంటంటే ఇంకా యూనిక్ గా వచ్చాం మేడం. 4 హ్యాండ్స్ ఉంటాయి కదా, చాలా మంది అది టై చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోటస్ హ్యాండ్స్ ఈసారి వెల్క్రో ఇచ్చేసామండి దీనికి. జస్ట్ మీరు ఒక్కసారి వెల్క్రో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంకా సింపుల్, చాలా సింపుల్, మెయింటెనెన్స్ కి ఈజీ అండ్ అటాచ్మెంట్ కి మనం పెద్ద కష్టపడక్కర్లేదు. అంతే. 4 హ్యాండ్స్. ఇంకా అంటే ఇది వరకు థ్రెడ్స్ తో టై చేసి తర్వాత సేఫ్టీ పిన్స్ పెట్టి అవన్నీ చేయాలి. ఈసారి అయితే జస్ట్ వెల్క్రో పెట్టేసామండి. ఆల్సో లోటస్ పట్టుకునేది కూడా మీరే చేసేసాం డైరెక్ట్. ఇగోండి లెగ్స్ కూడా మువ్వలు ఇచ్చామండి ఈసారి. అవి ప్రెట్టీగా ఉన్నాయి, నాకు పాదాలు చూసినప్పుడు అనిపించింది ఎంత అందంగా ఉన్నాయని. సో ఇది మొత్తం సెట్ లాగా మేడం. మీకు ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్ కావాలన్నా ఇస్తామండి. కానీ ఏంటంటే ఈసారి యూనిక్. లాస్ట్ ఇయర్ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ రెడీగానే ఉన్నాయండి, అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ఏంటంటే ఈసారి మనకి ఏవి స్పెషల్ వచ్చినాయి అవి చూపిస్తున్నాను. ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ చూసింది ఐటమ్ అంతా, ఈసారి మనకి స్పెషల్ ఐటమ్ ఏదో మీకు చూపిస్తున్నాను. సో ఇవి నిజంగా చాలా ప్రెట్టీగా ఉన్నాయి, అంటే పారాణితో సహా పెట్టేసి ఉన్నాయి నీట్ గా, క్యూట్ గా. సో ఇవి ఎవరికైతే రెడీ డాల్స్ అండి. ఇంకా అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా సరే ఎవరికైనా టైం లేకుండా, కొందరికి డెకరేషన్ చేసుకోవడం కాకుండా టైం ఉండదు కదా మేడం, మనకి డైరెక్ట్ రెడీ డాల్స్ అండి. తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని పూజ చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 3 సైజెస్ అవైలబుల్ ఉంటాయండి, స్మాల్, మీడియం, బిగ్.
స్మాల్, ఇవి మీడియం, ఇవి బిగ్. ఎవ్రీ ఇయర్ జస్ట్ ఏదో 10-15 పీసెస్ లా పెట్టామండి. ఈసారి మీకు ఒక ఎగ్జిబిషన్ లాగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు పిక్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇదివరకు మమ్మల్ని అడిగేవాళ్ళు కలర్స్ ఏంటి ఇన్నే ఉన్నాయి అని. ఈసారి వాళ్ళ కలర్స్ వాళ్ళు పిక్ చేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడేలా పెట్టానండి ఈసారి. మొత్తం A to Z. అదిగోండి మనకి హాఫ్ బాడీస్ ఉన్నాయి పైన, మొత్తం మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా. హాఫ్ బాడీస్ కానీ అమ్మవారి ఫేసెస్ కానీ. సో అవి ఓన్లీ మన ఫేస్ ఇష్టం అంటే మనకి నచ్చిన ఫేస్ స్టాండ్ ఉంటుంది కదండి, అమ్మవారి స్టాండ్ కి హాఫ్ బాడీ పెట్టుకుని దానిపైన శారీ కట్టేసుకోవచ్చు. మళ్ళీ బిందె పెట్టి బిందెకి శారీ కట్టడం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈసారి డైరెక్ట్ హాఫ్ బాడీ అండి. సో దాని లోపల మనకి బిందెలాగా వస్తుంది. లోపల బిందెతోనే రెడీ చేసేసాం. ఎవరైనా కస్టమర్ తీసుకుంటే మేమే ఆటోమేటిక్ గా శారీ ఎలా టై చేయాలనేది వీడియో ఇచ్చేస్తున్నాం కస్టమర్ కి కూడా. అంటే ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి స్టాండ్ అది తీసుకున్న వాళ్ళకి మేమే వాట్సాప్ చేసేస్తాము. ఇందాక మీరు ఫేసెస్ చూసారు కదా మేడం, మొత్తం అన్ని ఫేసెస్ ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఫేసెస్, ఎల్లో ఫేసెస్. ఇక్కడ ఎల్లో కూడా సైజెస్ చాలా ఉన్నాయి. ఎల్లోలో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి. అండ్ రెడీమేడ్ కూడా ఉన్నాయండి ఎల్లోలో, కొప్పు పెట్టేసి మనకి ఇవే కదా. సో ఫుల్ ఫేస్ ఉంది. ఫుల్ ఫేస్ మేడం. అది జనరల్ గా ఎల్లో హాఫ్ ఫేస్ ఉంటుంది. ఇంకా దీంట్లో కూడా ఫుల్ ఫేస్ ఇచ్చేసామండి మేము. ఓకే చూడొచ్చు. అదిగోండి మీనాక్షి దేవి అంటే కొత్త స్టైల్స్ ఈసారి చాలా తీసుకొచ్చామండి. ఓకే ప్రిటీగా ఉన్నాయి. డెకరేషన్ పర్పస్ కూడా వాడతారు మేడం. ఇప్పుడు మెయిన్ అమ్మవారిని పెడతారు కదా, చుట్టూ అష్టలక్ష్మిల కింద పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి అన్ని ఒకటే అన్నా సరే బాగోదు. ఈసారి హెయిర్ స్టైల్స్ కూడా లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అన్ని మోడల్స్ తీసుకొచ్చామండి. ఓకే బాగుందండి. సో ఇందాకేదో చూసా ఇక్కడ సిల్వర్ ఫేసెస్ దగ్గర గోల్డ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. గోల్డ్ ఫేసెస్ పక్క ర్యాక్ లో ఉన్నాయి చూడండి మేడం. గోల్డ్ ఫేసెస్ విత్ డెకరేషన్ అండ్ వితౌట్ డెకరేషన్ రెండు ఉన్నాయి. జనరల్ గా సిల్వర్ అనేది మనం చూస్తూ ఉంటాం, ఇది గోల్డ్ అమ్మవారి ఫేస్. జర్మన్ సిల్వరే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చామండి. లోపల వచ్చేసి మెటీరియల్ వచ్చేసి జర్మన్ సిల్వర్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చామండి. ఓకే. అండ్ ఈ జ్యువెలరీ అండి. జ్యువెలరీలో అయితే మొత్తం చాలా వెరైటీస్ ఉంటాయి మేడం. మీకు సైజుని బట్టి అదే అండి, మీరు సెలెక్ట్ చేసుకున్న అమ్మవారిని శారీ కలర్ ని బట్టి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఎవరైనా షాపింగ్ వస్తే మా లేడీస్ షాపింగ్ అన్నట్టు రోజు మొత్తం ఇక్కడే ఉండిపోవచ్చు. అన్ని సెపరేట్ గా సోఫా చేసి పెడతాను జెంట్స్ అందరికి. అండ్ ఇంకొకటి ఇవి మనకి తోరణాలు అంటారు కదా, అవి కూడా చూపిస్తాను మేడం. ఇవన్నీ మనకి ఓన్లీ మీరు ఇంకా ఫేస్ సెక్షన్ లోనే ఉన్నారు. ఇది ఇంకా 10% కూడా అవ్వలేదు మీరు చూసింది. ఇంకా చాలా వెరైటీ ఉంది దీంట్లో. కొప్పుల్లోనే మనకి చాలా వెరైటీ సెపరేట్ మళ్ళీ కొప్పులు. ఇది వచ్చేసి మనకి అమ్మవారిని కూర్చోబెట్టడానికి లోటస్ ఫ్లవర్స్, రెడీమేడ్ లోటస్ ఫ్లవర్స్ అండి ఇవి. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బిగ్ సైజ్, స్మాల్ సైజ్, ఫోల్డబుల్ ఉన్నాయండి. ఇంకా థర్మోకోల్ తో చేసినవి ఉన్నాయి, వెల్వెట్ తో చేసినవి ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈసారి నిజంగా చాలా కొత్త ట్రెండీ అండ్ న్యూ కలెక్షన్ చాలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి దీపం కుందులకి కట్టుకునే డ్రెస్సెస్ అండి. దీపలక్ష్మి మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. లాస్ట్ ఇయర్ ఇలా తీసుకొచ్చాను మనకి చాలా మంది. కానీ చాలా మంది అడిగారు చిన్న కుందులు ఉన్న వాళ్ళకి మేమేం చేయాలి, ఈ 15 inches 2 feet ఉన్న కుందులకి సరిపోతే. అందుకని ఈసారి సిట్టింగ్ తీసుకొచ్చానండి. ఇదిగోండి చిన్న కుందులు ఉన్న వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్ లో తీసుకొచ్చాను. ఓకే. ఇప్పుడు మీకు 7-8 inches కుందులు చిన్నవి ఉన్నా సరే హ్యాపీగా కట్టుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను అది ఎలా ఉన్నాయా ఏంటి. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది మీ దగ్గర తెలుసుకున్నాను నేను అప్పుడు, దీపలక్ష్మి అని చేస్తారు అని. తర్వాత కొంతమంది చూసినప్పుడు ఓహో ఇది కదా అని అప్పుడు తెలిసింది. ఇంకేవన్నీ చిన్న చిన్న జ్యువెలరీస్ అన్ని మొత్తం. సో జ్యువెలరీ సెక్షన్ కూడా చాలా హెవీగా ఉంది. ఓ మై గాడ్, ఎంత ప్రటియెస్ట్ తెలుసా ఈ కలెక్షన్ అయితే. ఆబ్వియస్లీ ఈ ముగ్గులు రాని వాళ్ళకి, లేకపోతే టైం ఉండని వాళ్ళకి, నేను లాస్ట్ ఇయర్ కష్టపడి ముగ్గు వేస్తే అందరూ నువ్వే నిజంగా వేసావా అని మాట్లాడారు. బట్ నేను ఒకవేళ మీరు అన్నట్టు నాలాగా కాకపోతే చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇవి తీసేసుకుంటే చేసి కూడా అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఇవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈసారి చాలా కలెక్షన్స్ తీసుకొచ్చానండి దీంట్లో. ఓకే, చూస్తున్నారు కదా, ఇవన్నీ మీకు శాంపిల్స్ జస్ట్ చూపిస్తున్నాను. నాకు ఈ శాంపిల్స్ కే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఈ యాక్చువల్లీ ఎలిఫెంట్స్, ఈ పీకాక్స్ అంటే చాలా 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 నచ్చేసాయండి నాకు. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే మోస్ట్లీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకుంటారు లేడీస్. అవునండి, నేను ప్రతి ఇయర్ కొత్త తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఈ ఇయర్ చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూడొద్దు అనుకుంటారు ఎవరైనా సరే.
అందుకనే మీకు ప్రతి ఇయర్ చాలా కలెక్షన్ తీసుకొస్తాను. ఈ ఇయర్ అయితే చాలా వెరైటీస్ తీసుకొచ్చామండి. ఓకే. మొత్తం లోటస్లోనే కానీ మనకి ఇలా వెంకటేశ్వర స్వామిది కానీ మనకి ఓము స్వస్తిక్ చాలా వెరైటీస్ అండి. కలశం పెట్టుకోవడానికి, కుందులు పెట్టుకోవడానికి, ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు మీ దగ్గర కుందులు ఉన్నా సరే దానికి సెపరేట్ ఇస్తాను, కలశం ఉంటే కలశానికి సెపరేట్ ఇస్తాను, దాని కింద రంగోలి. యా అవునండి, మీకు పేరు వస్తుందండి. ఇది మీకు జస్ట్ పేరు వస్తుంది, జస్ట్ కుందులు పెట్టేయకుండా సరిపోతుంది మీకు. ఓకే, ఇలా పెట్టేసుకుంటే అందంగా కూడా ఉంటాయి. చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదండి, ఇవి కుందులకి టై చేసుకుని కుందులు దీని మీద పెట్టుకుంటే మీకు ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. చాలా నిజంగా ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పాలి. అంత నాకు మాటలు రావట్లేదు. లార్జెస్ట్ కలెక్షన్ ఉంది ఇవి, అంటే ప్రతి దాంట్లో కొత్తగా ఉన్నాయండి. నిజంగా చాలా ఈసారి చాలా కొత్త కలెక్షన్ మేడం, ఎక్కడ చూసుండరు. నేను లాస్ట్ ఇయర్ చూపించినవి కాకుండా ఇంకా చాలా కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను మీకు. సో ఇది మన పీఠం అని అంటారు. పీఠం మేడం, ఇంకా మనకి రెడీమేడ్ బాడీ, అంటే శారీ కట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఇంకా డైరెక్ట్ ఇలాగే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా డైరెక్ట్ దీని మీద శారీ టై చేసేసుకోవచ్చు అండి. ఈ జ్యువెలరీ కూడా ఏంటంటే చాలా స్పెషల్ జ్యువెలరీ ఇచ్చానండి ఈసారి. మీకు 10 years 20 years అయినా సరే అసలు ఫేడ్ అవ్వదండి. కలర్ అనేది చాలా మంచి జ్యువెలరీ ఇచ్చానండి. ఎందుకంటే ఇంత గ్రాండ్ అమ్మవారికి నార్మల్ జ్యువెలరీ ఎందుకు చాలా మంది అడిగారండి. మామూలుగా మనకి జ్యువెలరీ కూడా మంచి జ్యువెలరీ ఇవ్వచ్చు కదా అని చెప్పి. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే అమ్మవారి పక్కన పిల్లోస్ అండి. మనకి పిల్లోస్ అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికైనా తీసుకోవాలన్నా తర్వాత రీయూజబుల్. ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు. పిల్లర్ ఓపెన్ చేసి ఇది ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది, అయిపోతుంది. అంటే మనకి స్పేస్ లేదు అనుకుంటే ఒక్కోసారి ఇది పెట్టుకోవచ్చు, ఒక్కోసారి పిల్లోస్ తీసేయాలి. అవునండి, యాక్చువల్గా ఏంటంటే అమ్మవారి పక్కన పిల్లోస్ డెకరేషన్. ఈసారి ఏంటంటే పిల్లోస్ కి కూడా డెకరేషన్ తీసుకొచ్చానండి. పిల్లోస్ కి కూడా డెకరేషన్ తీసుకొచ్చాను. మనకి ఇట్లా మనం జస్ట్ దేనికైనా వెల్క్రో ఉంటుంది, టై చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది పిల్లోస్కి కూడా. దీంట్లో ఆప్షన్స్ ప్రతి దానికి 2 pairs ఇస్తున్నానండి, మీ ఇష్టం. రెడ్ వాడుకోవాలంటే రెడ్, గ్రీన్ వాడుకోవాలంటే గ్రీన్ వాడుకోవచ్చు. సెట్ మొత్తం ఈ అమ్మవారు పిల్లోస్, మళ్ళీ పిల్లోకి కూడా డెకరేషన్. అది కూడా ఆప్షన్స్ మళ్ళీ రెండు ఇచ్చేస్తానండి. మీరు గ్రీన్ రెడ్ శారీ ఉన్నప్పుడు గ్రీన్ పెట్టుకోవచ్చు, గ్రీన్ పెట్టుకున్నప్పుడు రెడ్ శారీ. అంటే జస్ట్ మీకు నచ్చిన ఫేస్ తీసుకుని అమ్మవారికి ఫేస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా ఫుల్ సెట్ రెడీ. జస్ట్ 5 minutes లో రెడీ చేసుకోవచ్చు. కానీ ఇన్ని యాక్సెసరీస్ ఉంటాయని అమ్మవారు కూడా అనుకోని ఉండరేమో నిజంగా. అంటే ఒక్కొక్కటి యాడ్ అవుతూనే ఉన్నాయి. మీకు దీనికి కూడా 4 hands లోటస్ హ్యాండ్స్ కావాలంటే సరే స్పెషల్ గా ఉంటాయి. అంటే అది కూడా సెపరేట్ గా పర్చేస్ చేయొచ్చు. అదైతే సెట్ లో కాదు, కావాలంటే పర్చేస్ చేయొచ్చు. 4 hands కూడా మీకు లోటస్ పెట్టుకునేది కావాలంటే అది అడిషనల్ దీనికి సెట్ అయ్యేలాగా ఉంది. మన దగ్గర. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఎలా అనాలో మళ్ళీ తప్పుగా అనకూడదు కదా అని భయం వేస్తుంది. బార్బీ అమ్మవారు అనొచ్చా? అవును మేడం, అనొచ్చండి. క్యూట్ చిన్న ఇప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా, అలా ఉన్నారు. ఎంత ప్రిటీ, ఎంత ప్రిటీ అండ్ క్యూట్. లైట్ వెయిట్ కూడా ఉంది, ఈజీ టు మెయింటైన్. మనకు కూడా బిందె పట్టుకున్నారండో, దీంట్లో మొత్తం కాసులు ఉన్నాయి. చాలా ప్రిటీ ఉంది, అంటే చిన్న బేబీ అమ్మవారు. అంటే ఈసారి ఎలా ప్లాన్ చేసామంటే అండి, నార్మల్ రెగ్యులర్ అమ్మవారు ఉంటారు కదా, దాని పక్కన అంతా డెకరేషన్ లాగా. అంటే నార్మల్ అమ్మవారు నార్మల్ లాగానే ఉంటారు, దాని చుట్టూ ఏదైనా కొద్దిగా యూనిక్గా ట్రై చేద్దామని చెప్పి చేసామన్నమాట. బార్బీలోనే పెద్ద అమ్మవారు, అది కూడా డైరెక్ట్ పూజించేసుకోవచ్చు తీసుకెళ్ళి. అంటే ఫేసెస్ పెట్టుకునే ఆచారం లేదంటారు చాలా మంది, జస్ట్ కలశం పెట్టుకోవాలి, అది ఓన్లీ ఫర్ డెకరేషన్ పర్పస్. చాలా మంది కలశానికి పూజ చేస్తారు, అది ఓన్లీ ఫర్ డెకరేషన్ పెట్టేసుకోవచ్చు అండి. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్స్, ఈ పీఠాలు అన్ని మొత్తం లోటస్లు కానీ ఇదంతా మీకు లాస్ట్ ఇయర్ స్టఫే మేడం. కానీ బాగున్నాయండి. సింహాసనం మేడం, సింహాసనాలు అమ్మవారిని కూర్చోబెట్టచ్చు సింహాసనం మీద. సో ఈ లోటస్ లో మనం ఇలా అమ్మవారిని పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ రంగోలీ వచ్చి కింద కమలం పువ్వు లాగా ఉంటుంది, డైరెక్ట్ అమ్మవారిని పెట్టేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, కలర్ ఆప్షన్స్, సైజెస్. మీరు తీసుకున్న అమ్మవారిని బట్టి సైజెస్. అక్కడైతే పీకాక్ అమ్మవారు ఉన్నారు, సింగిల్ సైడ్ వస్తుంది కదా పీకాక్, అలాగా పీకాక్ అమ్మవారు. అక్కడ వైట్, బట్ బాగున్నాయి డిఫరెంట్ గా. ఇక్కడ పీకాక్ ఉన్నా కూడా సెంటర్ లో ఇచ్చానండి. అక్కడ ఏంటంటే ఎడ్జ్ లో ఇచ్చాం, ముందే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ డెకరేషన్ స్టఫ్ పెట్టుకోవడానికి కానీ.
సో లోటస్లో కూడా కొత్త కొత్త డిఫరెంట్గా కనిపిస్తున్నాయండి. ఇవన్నీ వచ్చేసి వెల్వెట్ లోటస్లు అండి. ఇవన్నీ మనకి ఇది మొత్తం వెల్వెట్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. ఓకే ఓకే. ఇవి వచ్చేసి థర్మోకోల్తో రెడీ చేసామండి. చాలా లైట్ వెయిట్, అంటే మనకి హెవీ వెయిట్ ఉన్నా సరే ప్రాబ్లం ఉంటుంది కదా, ఇది చాలా లైట్ వెయిట్. వేరే స్టేట్స్కి అవుట్ ఆఫ్ కంట్రీకి తీసుకెళ్లాలన్నా చాలా లైట్ వెయిట్. జస్ట్ మీరు ఏంటి అంటే లోటస్ తీసుకుని జస్ట్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. విష్ణుమూర్తిని కానీ లక్ష్మీదేవిని కానీ అట్లా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి. సో ఒక స్టెప్ పైన ఉండాలి దేవుళ్ళని అంటాం జస్ట్ కదా, సో కమలం పువ్వులో ఉన్నట్టుగా. ఓకే, హైట్ ప్లస్ డెకరేషన్ రెండు వచ్చేస్తాయి. సైజెస్ కూడా ఉంటాయండి దీంట్లో. 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి. దీంట్లో అయితే ఒకటే స్టాండర్డ్ సైజ్ అండి, కానీ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మీరు కట్టుకునే శారీని బట్టి కలర్స్ తీసుకోవచ్చు. యాక్చువల్గా రెడ్, పింక్ అండ్ ఎల్లో. బట్ మన ట్రెడిషనల్ కలర్స్ ఇవే కదండి, ఎటు తిరిగినా ఇటు సెట్ అయిపోతాయి ఇవి. సో ఇవి ఎప్పటి నుంచో బనానా ట్రీ స్టాండ్ అని మాత్రం మీ దగ్గరే చూసాను. అవును, ఇందులో ఈసారి ఆప్షన్స్ వచ్చినట్టున్నాయండి. ఈసారి 5-6 ఆప్షన్స్ వచ్చినాయండి ఈసారి. ఓకే, మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి, చూపిస్తాను. మన అలంకరణకి పక్కన అరటి చెట్లు యూజ్ చేసే వాళ్ళకి వాటి స్టాండ్స్ మనం కావాలంటే వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ అద్భుతంగా ఉంటాయి అసలు. మనకి ఇది ఏంటంటే మొత్తం వాషబుల్ అండి ఇదంతా. తెలుసు, యాక్చువల్లీ ఒరిజినల్ తీసుకోవడం కంటే వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ అయినా ఇవి చాలా అందంగా ఉంటాయండి. అంత బాగుంది, అంటే సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. 3 feet, 2.5 and 2 feet. 2 feet నుంచి 3 feet వరకు 3 సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, ఇవి ఎన్నిసార్లు వాడినా హ్యాపీగా నీట్గా వాష్ చేసుకొని జస్ట్ 1 time ఇన్వెస్ట్మెంట్ మేడం ఇది. మీకు తర్వాత ఇది నాకు వద్దు ఇంకా బోర్ కొట్టేసింది దీన్ని చూసి అన్నాక చేంజ్ చేసుకోవడం అండి. సో అష్టలక్ష్ములు అమ్మవార్లని దించేశారు మీరు. అష్టలక్ష్మిలు మేడం. ఇప్పుడు అష్టలక్ష్మిలు చాలా మంది ట్రెండ్ ఉందండి ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు మనకి అష్టలక్ష్మిలు పెడుతున్నారు. ఇయర్ ఇది కొత్తగా వచ్చింది మేడం మనకి. అమ్మవారిని కూడా జస్ట్ పింక్ కదా, ఆడవాళ్ళకి కళ్ళు టక్కన లాగేస్తాయి. మీకు దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, కలర్ ఆప్షన్స్. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇందాక మనకి చెప్పాను కదా, చిన్న కుందులకి కావాలి అంటే కట్టుకోవడానికి 4-5 inches కుందులకి అయితే ఇలా చిన్న కుందులకి కట్టేసుకోవచ్చు. ఓకే, ఇది కూర్చొని ఉన్న చిన్న కుందులు, ఇవి మీడియం కుందులకి యూస్ చేయొచ్చు. ఇంకోండి ఈసారి మనకి ఇది లోటస్ బడ్స్ యూస్ చేసి చేశానండి. లోటస్ హ్యాంగింగ్, జస్ట్ హ్యాంగింగ్. ఇదైతే ఏ సైజ్ కైనా సరిపోతుంది. ఇవి మన పెళ్లిళ్ళలో వాటిలో ఒరిజినల్ వాటితో డెకరేషన్ చేస్తాము. ఇది మనకి ఆర్టిఫిషియల్ అండి. మనం అంత కూర్చొని ప్రతి సంవత్సరం గుర్చుకోలేము, లేకపోతే డెకరేషన్ అంటే ఇది ఏంటంటే చేయించలేము. వన్స్ కొంటే ఇప్పుడు అంతా ఫెస్టివల్సే కదండి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, ప్రతి ఒక్కటి వాడేసుకోవచ్చు మనం. దీపావళికి వాడవచ్చు. నిజంగా అంటే పూజకి అమ్మవారి దేవుళ్ళ ఫోటోలు మాత్రమే కాదు, విగ్రహాలు పెట్టుకున్నా, విగ్రహాల పక్కన ఏం పెట్టుకున్నా, ఆ పక్కన ఇంకేమైనా పెట్టుకున్నా, ఎన్ని రకాలు పెట్టొచ్చు, ఎంత డెకరేషన్ చేయొచ్చు, ఆ డెకరేషన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే మాత్రం నేనైతే గాయత్రి పూజా స్టోర్స్కి వచ్చిన తర్వాతే తెలుసుకున్నా. మీరు కూడా వస్తే మీకు తెలుస్తుంది ఎన్ని చేయొచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని. ఇదిగోండి ఈసారి ఫైబర్ స్టాండ్స్ అండి, ఇవి అరటి చెట్లు పెట్టుకోవడానికి. ఒరిజినల్ తీసుకున్నా సరే పెట్టుకోవచ్చు అండి. గణేష మోడల్ బాగుంది. ఇంకా ఉన్న వాటిలో నా దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసామండి ఇప్పుడు. ఆర్చ్ అండ్ ఎల్ఈడి బ్యాక్ డ్రాప్స్. మీకు హైదరాబాద్ లో ఎక్కడ దొరకదు, ఇది ఓన్లీ నా దగ్గర చూసాను. దాని తర్వాత కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే నేను ఓన్ గా ప్రిపేర్ చేస్తాను మేడం ఇవి. అంటే ఇంకా మనకి ఇప్పుడు వరకు చూసి మీరంతా ఎక్కడైనా చూసి ఉండొచ్చు, కానీ ఇవైతే ఓన్లీ మా స్టోర్స్ లోనే చూస్తారు. అంటే కొన్ని నుంచి చూసినా కూడా ఎక్కడ చూసింది లేదులేండి. మీకు అది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇయర్ న్యూ ఆర్చ్ అండి, ఇది ఎలిఫెంట్స్ తో చేసాం. లాస్ట్ ఇయర్ లక్ష్మీదేవులతో చేసాం, ఈసారి పక్కన అమ్మవారి పక్కన గజలక్ష్మి అంటారు కదా, ఇంకా డైరెక్ట్ ఆర్చ్ ని ఎలిఫెంట్స్ తో డిజైన్ చేసామండి ఈసారి. మీకు చూపిస్తాను, అది మొత్తం లైటింగ్ తో ఉంటుంది, ఎల్ఈడి కలర్స్ ఎలివేట్ అయ్యేలాగా బాగున్నాయి. అదే దీపాలు పెట్టినట్టే ఉంది. అవునండి, లాస్ట్ ఇయర్ నాకు తెలిసి మీ వీడియోలోనే చాలా మంది అడిగారు, మీరు ఇది చూపించారు కానీ మీ స్టోర్ లో ఇది అవైలబుల్ లేదని చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు చెప్తున్నాను, చెప్పేస్తున్నానండి. సో ఇవి లిమిటెడ్ అంట. లాస్ట్ ఇయర్ పాపం వచ్చి ఎవరో మిస్ అయ్యారని ఫీల్ అయ్యారంట, ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు అంటే వెంటనే వచ్చి తీసేసుకోండి. చాలా లిమిటెడ్ ఆప్షన్స్, అంటే చాలా లిమిటెడ్ అంట ఈ ఎడిషన్. ఎంత నిండుగా ఉందంటే అదొక హ్యాంగింగ్ షాండ్లర్ లాగా ఉంది. ఇది చూస్తే దూరం నుంచి చూస్తుంటే ఇవి
సో కష్టపడి బ్యాక్ డ్రాప్స్ ఏదో బయట వాళ్ళని పిలిచి చేయించుకోవడమో లేకపోతే మనము ఎంత కష్టపడి చేసినా ప్రొఫెషనల్గా కనిపించకపోవడము అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇది తీసుకుంటే హ్యాపీగా వెళ్ళి కర్టన్ లాగా హ్యాంగ్ చేసేసి ప్లగ్ పెట్టేస్తే సరిపోతుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ గార్లెన్స్ వస్తున్నాయండి. మోస్ట్లీ అందరూ అది ప్రిఫర్ చేస్తున్నారు. ఈసారి అది కూడా కాకుండా జస్ట్ ఇంకా కొత్తగా యూనిక్ గా ఉండాలి హాఫ్ అండ్ హాఫ్ కూడా ఇన్వెంట్ చేసి దాంట్లో డిజైన్ వేసేసారు. ఇది వచ్చేసి మనకి 8x8 క్లాత్ అండి. మనకి ఇంకా అంత స్పేస్ లేదు, చిన్నగా కావాలన్నా సరే 4x8 కూడా ఉన్నాయి. ఓకే, దీంట్లో ఇలా హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ కాకుండా సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయండి. కలర్ ఆప్షన్స్ మరి అండి? కలర్ ఆప్షన్స్ మీ ఇష్టం మేడం. దేంట్లోనైనా మన దగ్గర కలర్ ఆప్షన్స్ గ్యారంటీ. బ్లూ, పింక్, గ్రీన్, రెడ్. పెద్ద దాంట్లో అయినా సరే హాఫ్ అండ్ హాఫ్, గ్రీన్ అండ్ ఎల్లో, పింక్ అండ్ బ్లూ, రెడ్ అండ్ గ్రీన్, మొత్తం ఏ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. కానీ జస్ట్ ఈ ఎల్ఈడి లైట్స్ మాత్రం కొన్ని లిమిటెడే ఉంటాయి మేడం, గ్యారంటీగా. మీరు ఇలా చెప్తే పాపం తీసుకోవాలనుకున్న వాళ్ళు అంటే ఏం లేదండి, దీంట్లో ఎక్కువ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్లస్ లిమిటెడ్ స్టాక్ అయితేనే దీని బ్యూటీ బయటపడుతుంది. ప్రతి 100 పీసెస్ అంటే అవునండి. సో గైస్ ఇది ఒక ఆప్షన్ ఉంది కదా, ఒకవేళ ఇవి కావాలని అనుకుంటే ఇమీడియట్ గా వాట్సాప్ కి మీకు పింక్ చేసేస్తే ఆన్లైన్ ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీకు ఇవి కొన్ని స్పెషల్ ఎడిషన్స్ ఏవైతే కొన్నే ఉంటాయో లిమిటెడ్ ఎడిషన్స్, ఆ స్టాక్వి మీకు కావాలంటే మీరు వచ్చి తీసుకోవడానికి టైం పడుతుంది అంటే మీరు ఆన్లైన్లో వాట్సాప్లో వీళ్ళకి హాయ్ అని పెట్టి పింక్ చేసినా, మీరు ఆర్డర్ చేసేసినా హ్యాపీగా మీకు ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా మిగతా సెలెక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు ప్రశాంతంగా. సో బ్యాక్ డ్రాప్లో ఇలా కూడా రెడీగా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. జస్ట్ ఒకటి శాంపిల్ వేసాను, ఇలా కావాలి ఇలా ఉంటుంది అని చెప్పడానికి. మీకు దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్. సో ఆర్టిఫిషియల్ మనకి బ్యాక్ డ్రాప్స్ ఏ రకం కావాలన్నా వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. పెయింటెడ్ అండి, అంటే చాలా చిన్నవి 3x3. ఇప్పుడు ఏదైనా అమ్మవారి బ్యాక్ డ్రాప్ లాగా దీంట్లోనే చాలా మోడల్స్ ఉంటాయండి హ్యాండ్ పెయింటెడ్ లో. మనకి ఇదిగోండి ఎలిఫెంట్స్ వచ్చినట్టు, మనకి మకర తోరణం వచ్చినట్టు, ఇంకా కొన్ని డిస్ప్లే చేశాను మేడం. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంకా లోటస్, మనకు వచ్చేసి ఇది రోజెస్, మొత్తం హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇదైతే ప్రింటెడ్ కాదు, మీరు వాష్ చేసుకునే ఏమవ్వదు, వాషబుల్. అంటే ఇలా చిన్నగా ఉందంటే మనకి నెక్స్ట్ అకేషన్స్ కి కూడా వినాయక చవితికి కూడా యూస్ చేసేసుకునేలాగా. అంటే చాలా స్పేస్ చాలా చిన్నగా ఉంటుంది చాలా మందికి. అలా చిన్న బ్యాక్ డ్రాప్స్. పెద్ద బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే స్పేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా మంది దేవుడి రూమ్ లోనే చేసుకుంటారు అమ్మ వ్రతం కూడా. అలాంటి వాళ్ళకి చిన్న బ్యాక్ డ్రాప్స్ రెడీ చేసామండి. ఇవన్నీ స్టాండ్స్ అండి, అమ్మవారి స్టాండ్స్. నా దగ్గర yellow కలర్ ఉంది ఇంట్లో. అంటే ఈసారి రేంజెస్ తీసుకొచ్చానండి. మనకి సైజ్ కాదు, కలర్ ఆప్షన్స్. అంటే ఇది ఏంటి అంటే మనకి అన్ని డిటాచబుల్ అండి, చిన్న కవర్ లో పెట్టేసుకోవచ్చు, యూజ్ అయిపోయాక ఫోల్డబుల్. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎల్లో ఒకటే ఆప్షన్ చూసుకొచ్చాను, ఈసారి అలా కాకుండా రేంజెస్ కూడా తీసుకొచ్చాను. మనకి 1500, 1750, 1950. దాంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరికి నచ్చిన క్వాలిటీ వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకుంటారు. ఇందాక మీకు హాఫ్ బాడీస్ చూపించాను కదండి, జస్ట్ బిందె పదులు హాఫ్ బాడీ పెట్టేసుకుని శారీ కట్టేసుకోవచ్చు. అలా మనకి బిందెకి శారీ కట్టుకోవాలన్నా సరే శారీ కట్టేసుకోవచ్చు. అలా ఆప్షన్స్. దాంట్లో హాఫ్ బాడీలో కూడా మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫుల్ హాఫ్ బాడీ ఉంది, మీకు శారీ కట్టేసుకున్నాక నగలు వేసుకోవాలి అనుకున్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హాఫ్ బాడీ ఉంది కదండి, కింద ఓన్లీ కుచ్చులు పెడితే సరిపోతుంది, పైన మీకు ఇంకా అవసరం లేదు, రెడీగా ఉంటుంది అది మొత్తం. సో ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఈసారి కూడా ఫైబర్ మకర తోరణాలు అండి. మకర తోరణాలు లాస్ట్ టైం మనం ఇందాక లైటింగ్ మ్యాన్ లో చూసాను, ఈసారి ఇలాగా కొంచెం చిన్నగా అంటే ఏమైనా కలశానికి పెట్టుకోవడానికి కూడా, కలశం పెట్టుకుని ఫేస్ పెట్టుకుంటారు కదా, నాకు రాలేదు. నాకు అసలు చాలా నేర్చుకుంటున్నానులేండి మీ దగ్గరకు వచ్చాకే. అవును, ట్రూ. యాక్చువల్లీ కలశం హైలైట్ చేయొచ్చండి, బాగుంది. మీరు పెట్టుకునే సైజుని బట్టి దీంట్లో కూడా 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సరే, బ్యాక్ డ్రాప్ అమ్మవారికి పెట్టినా కలశానికి పెట్టినా 4 డిఫరెంట్ సైజెస్. అండ్ ఇది మెటలా? జస్ట్ మెటల్ అండి. ఇవి రిమూవబుల్, మొత్తం తీసేసుకోవచ్చు అండి. మళ్ళీ కావాలన్నప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. ఇది బాగుంది. ఇదిగోండి మీకు ఆర్టి చెట్టు ఈ సైజ్, జస్ట్ ఇలా మొత్తం రెండు జత అంతా డిటాచ్. వద్దన్నప్పుడు మొత్తం పూజ సామాగ్రి అంతా ఒకటే షెల్ఫ్ లో పెట్టేసుకోవచ్చు. ఒక చిన్న బాక్స్ తీసుకుంటే అన్ని పెట్టేసుకోవచ్చు అండి. ఓకే, ఇవి బాగున్నాయి యాక్చువల్లీ. ఇంకోండి ఈ కలెక్షన్ మొత్తం అరటి చెట్లు పెట్టుకునే కలెక్షన్ అండి.
అరటి చెట్లతో పాటు నా ఫేవరెట్ మీ దగ్గర తెలుసా ఇది, అరటి పళ్ళవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. చెట్టు ఒరిజినల్ తీసుకొచ్చుకుంటే ఒకవేళ ఆ లుక్ రావాలి అన్నప్పుడు ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి, చిట్టి చిట్టి దగ్గర చాలా మినిమం స్మాల్ సైజ్ నుంచి చిట్టి చిట్టి క్యూట్ ఉన్నాయి అవి అయితే. ఇంకా స్మాల్ 0 సైజ్, 00 సైజ్ ప్రిట్టి ఉన్నాయి. ఇవి మనకి డెకరేషన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా బ్యాక్ డ్రాప్ తీసుకున్నారనుకోండి, ఏవో ఒక 10-15 పీసెస్ తీసుకుంటే బ్యాక్ డ్రాప్ మొత్తం తగిలిచ్చేసుకొని బనానా థీమ్. వీళ్ళ దగ్గర పూలమాలలతో పాటు ఆకుమాలలు కూడా ఉన్నాయండి, తోరణాలకి మనం డెకరేషన్కి యూస్ చేస్తాం కదా. అండ్ మీడియం సైజ్, ఈ గజమాలలో మీడియం సైజ్ అనుకుంటా ఇవి. ఇక్కడ ఎక్స్ట్రా లార్జ్ గజమాలలు కూడా ఉన్నాయి. సో పూల తోరణాలు, పూల మాలలు ఏవి ఏ రకంగా ఏ కలర్ కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర అన్ని సైజెస్లో వెరైటీస్ చాలా ఉన్నాయి. అక్కడ కూడా మీకు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఎందుకంటే పూజకు వచ్చిన వాళ్ళకి గ్యారంటీగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా. ఇవ్వకపోతే మళ్ళీ అదొక ప్రెస్టీజ్ ఇష్యూ. ఏమి ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏమి ఇచ్చారు, వీళ్ళ ఇంట్లో ఏమి ఇచ్చారు, కంపారిజన్స్ అవుతూ ఉంటాయి. సో ఇవి బాగున్నాయి, ప్రిట్టి ఉన్నాయి యాక్చువల్లీ, క్యూట్గా. ఇది అది వచ్చేసి మనకి మల్టీపర్పస్ బాక్స్ అండి, మసాలా బాక్స్ కింద యూస్ చేసుకోవచ్చు. టెంపుల్కి వెళ్తున్నప్పుడు పసుపు కుంకాలు లైట్ గా వేసుకుంటారు, అక్షంతలు అలాగా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇప్పుడు మనకి అన్నిటికన్నా మోస్ట్ ట్రెండింగ్ కుంకుమర్ నిత్తడిది, పైన మనకి కవ్ అండ్ కాఫ్. ఓకే, దీని ఏమంటాం మనం? పిచ్వాయ్ క్రియేషన్. లెడ్ ఇలా వచ్చింది. ఇదేమో కుంకుమర్ ఇత్తడి ప్యూర్ బ్రాస్. ఓకే, బాగుంది. అంటే ప్రిట్టీగా ఉన్నాయి యాక్చువల్లీ. రిటర్న్ గిఫ్ట్స్కి కరెక్ట్గా మీనింగ్ అంటే బాగుంది అని తీసుకున్న వాళ్ళకి కూడా నచ్చేలాగా ఉన్నాయి. ఇవన్నీ జర్మన్ సిల్వర్. ఇవన్నీ మొత్తం జర్మన్ సిల్వర్ అండి. ఓకే, బేసిక్ ఐటమ్స్ దగ్గర నుంచి గంట క్యూట్ ఉంది ప్రిట్టీగా. మీకు యాంటిక్స్ కూడా చాలా వెరైటీస్ తీసుకొచ్చామండి. యాంటిక్ కుందులు కానీ మనకి సింహాసనాలు. అమ్మో, సింహాసనంకే విగ్రహం పెట్టేశారు మీరు. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాగ్స్ కదండి. చాలా వెరైటీ ఉంది మేడం చూపించడానికి. అదేలేండి, నాకు కూడా ఒప్పుకుండాలి, మీకు కూడా ఒప్పుకుండాలి పాపం. కానీ ఒకటి ఒప్పుకోవాలి, వీళ్ళు మనం అడగడమే ఆలస్యం, వీళ్ళు ఎన్ని ఉన్నా తీసుకొచ్చి ఒప్పిగ్గా చూపిస్తారు. అండ్ మర్చిపోయిందని చెప్దాం అనుకున్నా, క్యూట్ ప్రిటీ దేవుళ్ళు విగ్రహాలు ఇంట్లో ఉంటే ఇలా అరచేతి లోపల చేయి కావాలంటారు కదా, ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి కాపర్ కదా, బ్రాస్లో ఉన్నాయి మనకి ఆప్షన్స్. అట్ ద సేమ్ టైం జర్మన్ సిల్వర్లో కూడా ఉన్నాయి. అసలు జర్మన్ సిల్వర్కి తేడా తెలియట్లేదు. చాలా మంది గిఫ్టింగ్ కూడా ఇస్తున్నారు మేడం, జర్మన్ సిల్వర్ విగ్రహాలు గిఫ్టింగ్ కి కూడా ఇస్తున్నారు. మనకి వినాయకుడిని కానీ ఆవు దూడ అలాంటివన్నీ గిఫ్టింగ్ కూడా చాలా తీసుకెళ్తున్నారండి. కృష్ణుడు కానీ నిజంగా ఫినిషింగ్ అయితే రియల్ సిల్వర్కి వచ్చినట్టే ఉన్నాయండి. ఇవి పూజ దగ్గర అమ్మవారికి పెట్టుకోవడానికి ఇవి అన్నీ. నాకు ఇన్ని రకాలు పెట్టాలి, ఇన్ని రకాలు ఉంటాయని కూడా ఇక్కడికి వచ్చినప్పుడే తెలిసింది. సో దీన్ని ఏమంటారో కూడా తెలియదు, బీడ్స్ అని అంట. ముత్యాలు, చిట్టి గాజుల మాల, అమ్మవారి ఫోటోకి అంటే విగ్రహం కాకుండా మనం ఫోటో పెడతాం కదా, ఫోటోకి యూజ్ చేయొచ్చు. అండ్ కాసులు గోల్డ్ అండ్ సిల్వర్లో 2 ఉన్నాయి. ఇది లక్ష్మీ గోమతి చక్రం. ఇవి నార్మల్ గవ్వలు, చిట్టి గవ్వలు. వీళ్ళ దగ్గర ఉర్లీస్ కూడా ప్లేట్స్కి కూడా అష్టలక్ష్మిది పెట్టారు. సో ఇంత హెవీ సెటప్ దేవుడి దగ్గర పెట్టాలి, పెడుతున్నారు అని ఎంత ఓపిక బాగా పెట్టే వాళ్ళకి. దీంట్లోనే ఇప్పుడు తులసి కోట అండి. ఓకే, సో చెట్టు డైరెక్ట్గా తీసుకొచ్చి దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది జర్మన్ సిల్వర్ కదండి? జర్మన్ సిల్వర్ మేడం. జర్మన్ సిల్వర్లో తులసి కోట. మెయింటెనెన్స్ కష్టం ఉంటుంది అంటారా? ఈ యాంటిక్ అంతా చాలా ఈజీ మేడం మెయింటెనెన్స్. దీంట్లో మీరు రియల్ చెట్టు కూడా పెంచుకోవచ్చు. ఓకే, మట్టి పెట్టేసి చెట్టుని కూడా పెంచేసుకోవచ్చు, రెగ్యులర్గా ఉంచేసుకోవచ్చు అండి. జస్ట్ మనకి కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదండి, అదే రబ్ చేస్తే సేమ్ ఇదే ఫినిషింగ్ వచ్చేస్తుంది. సేమ్ ప్యూర్ సిల్వర్ మెయింటెనెన్స్ అండి ఇది. ఓకే, బట్ ఫినిషింగ్ కూడా బాగుంది స్మూత్గా. ఇవన్నీ డెకరేషన్ మ్యాట్స్. బేసిక్గా బ్యాక్డ్రాప్కి యూస్ చేయాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే డోర్స్ సైడ్స్ మనం కొంతమందికి విండోస్ లాగా వస్తాయి కదా, అలా కూడా యూస్ చేయొచ్చు అంట. కర్టన్ లాగా కూడా బాగుంది, ఇది కొంచెం ట్రెడిషనల్ వైబ్ వస్తుంది.
ఇతర కస్టమర్ ఏంటంటే నాకు ఇలా ప్రతి ఒక్కటి ఇది ఈ డిజైనే ఉండాలి, ఇది ఈ డిజైనే ఉండాలని ఒక 10 మందిరాలు తీసుకొచ్చి ఒక మందిరం తయారు చేసుకుందాడు ఫొటోస్తో. ఓకే, సో ఇది సేమ్ మనకి అంటే ఇదే యాజ్ ఇట్ ఈస్ కావాలన్నా లేకపోతే ఎవరికైనా కస్టమైజేషన్స్ కావాలి అన్నా చేసిస్తామండి. మనకి మందిరాలు ఇదే కదండి, మనకి సిల్వర్ ఫాయిల్ వచ్చినాయి అయినా ప్యూర్ టేక్ వుడ్, రోజ్ వుడ్ అయినా సరే మొత్తం అన్నీ ఉంటాయండి. ఓకే, సో మాకు ఏది ఇంకా కలెక్షన్ పెట్టలేదు నేను, మీకు నెక్స్ట్ 1 మంత్ అయ్యేటప్పటికి సెపరేట్గా దీనికి కూడా కలెక్షన్ చేసేస్తానండి. మనకి ఒక ఫ్లోర్ అంతా మనకి కలెక్షన్ వచ్చేస్తుంది. ఇవి కూడా మీకు మొత్తం డిటాచబుల్ అండి, ఇది మందిరం అంతా వచ్చేసి ప్యూర్ టేక్ వుడ్ డిటాచబుల్, ఏ పార్ట్ కా పార్ట్. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ చాలా స్పేస్ ఉంది మేడం, అంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఇదే డైమెన్షన్స్ లో కావాలని. మనకి ఇది ప్లాంక్ కూడా వస్తుంది, ఏదైనా బుక్స్ పెట్టుకునేటప్పుడు దీపాలు పెట్టుకోవడానికి, ప్రసాదాలు పెట్టుకోవడానికి. మీకు ఏ సైజులో కావాలన్నా సరే మందిరాలు కూడా తయారు చేపిస్తామండి. ఓకే, సో ఎవరికైనా కావాలి అంటే నెక్స్ట్ నుంచి ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలో తెలియకపోతే డైరెక్ట్గా ఇక్కడ, యాక్చువల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 90% ఏం తెలియదు, ఎందుకంటే నాకు కూడా ఏం తెలియదు కాబట్టి వచ్చాక నేర్చుకున్నాను. కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చిందంటే డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి అడిగేసేవచ్చు. ఎటువంటిది పూజకు సంబంధించింది, మన ఇంట్లో అకేషన్స్కి, పెళ్ళిళ్ళు, పండుగలు, లేకపోతే ఇలా వ్రతాలు, హోమాలు, ఏది కావాలన్నా మీ దగ్గరకు వచ్చేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అకేషన్ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ సెటప్ అంతా వరలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత వినాయక చవితి అయితే వినాయక చవితి మళ్ళీ మారిపోతుంది సెటప్, దసరా అయితే దసరా సెటప్. మీకు ఏ అకేషన్ కి తగ్గ అకేషన్స్ కానీ మ్యారేజ్ కు కూడా ఉంటదండి మన దగ్గర. మనకి ఓన్లీ ఒక ఫ్లోర్ అంతా మ్యారేజ్ ఆర్టికల్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే సీజన్ కూడా మ్యారేజ్ సీజన్ కదండి. మొత్తం మీకు దీంట్లో ఎంత కలెక్షన్ చూపించానో మ్యారేజ్ ఐటమ్ లో కూడా ప్రతి ఒక్కరికి ఆప్షన్స్ చూపిస్తాను. ఎవరైనా ఒక ఐటమ్ అడిగితే వాళ్ళకి 10 to 15 వెరైటీస్ చూపిస్తాను గ్యారంటీగా. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చూసింది ఒక హాఫ్ ఫ్లోర్ మాత్రమే, దీంట్లో మొత్తం ఎన్ని 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక హాఫ్ ఫ్లోర్కే ఇంత కలెక్షన్ చూసాం మనం, అది కూడా శాంపిల్స్ బెస్ట్ ఐటమ్స్ మాత్రమే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో వచ్చిన వాళ్ళకి ఓపిక ఉన్నంత వాళ్ళు ఏదో అంటారు కదా, ఉన్నంత వరకు మీకు ఓపిక ఉన్నంత వరకు చూసుకోవచ్చు, అంత కలెక్షన్ ఉంది. సో నేను వెళ్ళి బిల్లింగ్స్ నా మొత్తం ఇంకా ఇన్ డెప్త్ షాపింగ్ చేసుకుంటాను, అండ్ మీరే బిల్లింగ్ దగ్గరికి రావాలి. సో మా వ్యూవర్స్కి, మీ కస్టమర్స్కి ఓకే ఏదైనా టిప్ చెప్పాలంటే ఏంటి చెప్తారు? మీకు ఏ అకేషన్స్ అయినా మేడం, ట్రెడిషనల్ ఏ అకేషన్స్ అయినా, మ్యారేజెస్ అవన్నీ, వ్రతాలు, హోమాలు, గృహప్రవేశం, మనకి వరలక్ష్మి వ్రతం, ఏదైనా సరే మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. ఇక్కడ లోకల్లో లేని వాళ్ళు మాకు వాట్సాప్ చేస్తే మేము వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మీకు పంపిస్తామండి, కొరియర్ కూడా మేమే చేసేస్తాం. ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉందండి. మీరు ఏదైనా అమ్మవారి ఐటమ్ కావాలి అని అడిగితే దాని క్యాటలాగ్ విత్ ప్రైజెస్ పంపించేస్తాం. మళ్ళీ తర్వాత ఇది ప్రైజ్ ఎంత, అది ప్రైజ్ ఎంత అని కూడా అవసరం లేదు. ప్రతి ఒక్క క్యాటలాగ్ విత్ ప్రైజెస్, మీకు ఏదైనా నచ్చితే మాకు అది పంపించేస్తే మీకు కొరియర్ చేసేస్తాం డైరెక్ట్గా. ఓకే, ప్లస్ ఇంకొకటి ఇందాక టిప్ అని అడిగాను, ఎందుకంటే కొన్ని లిమిటెడ్ ఎడిషన్ స్టాక్ ఉన్నాయి కదా మీ దగ్గర. అంటే ఆ ఆర్చెస్, మనకి LED బ్యాక్ డ్రాప్స్ అలాంటివి కొన్ని, ఎందుకంటే మనం అది నేను కూడా హ్యూజ్ లో తయారు చేయించలేను. ఒక్కొక్క ఆర్చర్ రెడీ చేయడానికి 10 to 15 days టైం పడుతుంది. దొరకవు కాబట్టి వీళ్ళ దగ్గర దొరుకుతాయి కాబట్టి ఫాస్ట్ సెల్లింగ్ అండ్ దట్ లిమిటెడ్ స్టాక్. సో అలా చేయాలంటే మీరు మాకు జస్ట్ వాట్సాప్ చేసేసారంటే ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటే మేము పక్కన పెట్టేస్తామండి. మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏదైనా కావాలంటే పక్కన పెట్టేస్తాం. మీరు ఇక్కడ లోకల్లో ఉంటే వచ్చి చూసుకుని ఆ ప్రోడక్ట్ నచ్చాక తీసుకెళ్ళచ్చు. జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్తే బ్లాక్ చేసి పెట్టేస్తాం ఐటమ్. మీరు ఈ టైంలో వస్తాను అని చెప్తే వచ్చి చూసుకుని నచ్చితే తీసుకుని వెళ్ళచ్చు. మళ్ళీ నచ్చలేదు అనుకుంటే మీరు నో ప్రాబ్లం అండి, తీసుకెళ్ళకపోయినా అవసరం లేదు. జస్ట్ బ్లాక్ చేసుకోవడానికి నేను ఈ డేట్ లో ఈ టైంలో వస్తానని చెప్తే సరిపోతుంది. మీ పేరు మీద బ్లాక్ చేసి పెట్టేస్తాం. బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కి ఇంత మంచి ఆప్షన్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ డబ్బులు పే చేయింది ఎవరు పక్కన కూడా పెట్టరు. సో వచ్చి మీరు చూసుకునే దాకా హోల్డ్ చేసి పక్కన పెడతారు, మీరు వచ్చి చూసుకోవచ్చు టైం చెప్తే. సో గైజ్ ఇది నా ఈసారి వరలక్ష్మి వ్రతం నేను కూడా గట్టిగా చేయాలని ఫిక్స్ అయ్యాను. సో మొత్తం కాంబినేషన్స్ ఏవి, ఎన్ని, ఎలా చేయాలి అనేది మొత్తం ఒకసారి నేను సెట్ చేసుకొని మేడం మీకు మీరు ఎలా చేయాలి అని చెప్తే మేమే ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో వెళ్ళి ఇప్పుడు నేను ఆ సెట్టింగ్ లో ఉంటాను. అండ్ మీకు ఈసారి మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఫుల్ హ్యాపీగా అండ్ నిండుగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇంత నిండుగా కావాలంటే ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికే రావాలి. సో గైస్ ఈ అడ్రస్ తెలుసు కదా, శ్రీ గాయత్రి పూజా స్టోర్స్,
కేపీహెచ్ మన కూకట్పల్లి జేఎన్టీయు మెయిన్ గేట్కి ఆపోజిట్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఆ ఐసిఐసిఐ బ్యాంక్ పక్క సందులోనే లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఈ బిల్డింగ్. యా, అంతే. మీకు అడ్రస్ ఏమైనా డౌట్ ఉన్నా మాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేస్తుంది, లొకేషన్ వచ్చేస్తుంది. డన్. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నంబర్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. సో మీకు కూడా హ్యాపీగా ఈసారి వరలక్ష్మి వ్రతం హ్యాపీగా చేసుకోండి ఫ్యామిలీతో.